ప్రజల్ని అప్రమత్తం చేయాలి. మనం కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేదాకా ఎంబడబడాలి. పోలీసు వాళ్ళు నాకు తెలుసు, పత్రికా వాళ్ళని కూడా అంటారు, మీరు ఎందుకయ్యా క్రైమ్ ఇట్లా హైలైట్ చేస్తున్నారు అని. కానీ తప్పకుండా చేయాల్సింది, ఎందుకంటే ఈ పోలీసు వాళ్ళు లేకపోతే వాళ్ళ మొద్దు నిద్ర వీడేటట్టు లేరు. చిన్న సంఘటనలు పెద్ద సంఘటనలు ఉండవు, ఎందుకంటే నిన్న పొరపాటున ఒకరికి ఏమన్నా అయ్యింటే ఇవాళ జాతీయ స్థాయిలో వార్త అది. అందుకే మేము అనేది, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి అంటే, ఇక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా పని చేయాలి అంటే తప్పకుండా మీడియా సహకారం కూడా అవసరం. మరి నాకైతే డౌట్ కూడా వస్తున్నది, ఈ మాట అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఓ డౌట్ కూడా వస్తున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నా, ఆయన గతానుభవం చెంచల్గూడలో చాలా కాలం ఉన్నాడు ఆయన, మరి వాళ్ళ బ్యాచ్మేట్లకు ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చిండా? అరే చేసుకోనరా, నేనే ఉన్నా కదా మీ దోస్తును, చూసుకోండి. లేకపోతే మేము కూడా కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు అందరం ఒక స్కీమ్ పెట్టుకున్నాం, దోచుకో దాచుకో అనే స్కీము, మీరు కూడా అదే స్కీమ్లో పాలు పంచుకోండి అని చెప్పి వాళ్ళకి ఏమైనా లైసెన్స్ ఇచ్చిండా, ఫ్రీడమ్ ఇచ్చిండా? లేకపోతే ఏంది? 5 తుపాకుల కరీంనగర్ లాంటి పట్టణంలో, ఇంతటి చైతన్యవంతమైన పట్టణంలో, హోంశాఖ సహాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ హెడ్ క్వార్టర్లో 5 తుపాకులతో ముష్కరులు వస్తే, కాల్పులు జరిపితే, ఇంత తీవ్రమైన గాయాలు జరిగితే 32 గంటల పాటు ఒకరిని పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే, నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, మా మీడియా మిత్రులకు తెలుసు, మా ప్రభుత్వంలో కూడా ఒక చిన్నపిల్ల అపహరణ సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. కానీ నాకు గుర్తున్నంత వరకు వితిన్ 5-6 అవర్స్ ఆ సీసీ కెమెరాలు చూసి పట్టుకొని వితిన్ 5-6 అవర్స్ ఆ పాపను తీసుకొచ్చి తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పింది ఆనాటి పోలీసు యంత్రాంగం. పోలీసు వాళ్ళు మారలేదు, ప్రభుత్వం మారింది, ప్రాధాన్యాలు మారినాయి. కాబట్టే ఈ అవస్థ వచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి చేతగాంతనం, ఆయన ఇంకొకరికి అవకాశం ఇవ్వడు, అదో దౌర్భాగ్యం. విద్యాశాఖ నా దగ్గరనే ఉండాలి, హోంశాఖ నా దగ్గరనే ఉండాలి, మున్సిపల్ శాఖ నా దగ్గరనే ఉండాలి, కానీ మళ్ళీ ఏం తెలియదు అంటే, మున్సిపాలిటీలో చెత్త తీస్తున్నారో తెలియదు, బడులు మంచిగా పనిచేస్తున్నాయో తెలియదు, పోలీసు వాహనాల్లో డీజిల్ ఉందో లేదో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. అందుకే మేమనేదల్లా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా, అయ్యా ఇకనైనా మేల్కోండి, రాజకీయాలు చేయొచ్చు, మా మీద కేసులు పెట్టు, వేధించు, అవన్నీ చేయి, పర్వాలేదు, కానీ ప్రజల ప్రాణమానాలతో మరి ముష్కరులు చెలగాటమాడుతున్నప్పుడు మీరు పొరపాటున కూడా ఇట్లాంటి విషయాల్లో మీరు ఉపేక్షిస్తే మళ్లీ జరుగుతాయి. మీరు పునరావృతం కాకుండా, దిశా సంఘటన జరిగింది, మీకు గుర్తుండాలి. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పోలీసులు ఎట్లా స్పందించారండి, మీకు గుర్తులేదా? అందరికీ రాష్ట్రంలో మర్చిపోయారా? అంటే పోలీస్ యంత్రాంగం ఒకవైపు ఫ్రెండ్లీగా ఉంటూనే, పోలీసింగ్ చేస్తూనే, మరొక వైపు పటిష్టమైన శాంతి భద్రతలు మెయింటైన్ చేసే విధంగా వారి దగ్గర ఉండే యంత్రాంగం కానీ, వారికి ఉండాల్సిన వాహనాలు కానీ, వారి దగ్గర ఉండాల్సిన అధునాతన పరికరాలు కానీ, అమ్యునిషన్ కానీ అన్నింటినీ కేసీఆర్ గారు చూసుకున్నారు. వాళ్ళు ఈ సంఘటన జరిగి 32 గంటలైంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎవరైనా వచ్చారండి కనీసం సంఘటనా స్థలానికి కానీ, ఆ బాధితులను పరామర్శించడానికి కానీ? ఒక్కరన్నా, ఒక మంత్రి గారో ఒక పెద్ద ఆయన ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చారా కనీసం? అంటే ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ఉదాసీనంగా, ఎంత హీనంగా ప్రజల ప్రాణాలని ప్రభుత్వం చూస్తున్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కరీంనగర్ పోలీసు మా నాయకులను వేధించడం, మా వాళ్ళు వెంబడబడడం, మా కార్యకర్తలను టార్చర్ చేయడం, జైళ్లలో మా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను పెట్టడం, ఇదే పని తప్ప మీరు ఇంతవరకు ఈ 2.5 ఏళ్లలో చేసిందేం లేదు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అది కూడా చెప్తా ఉన్నాను నేను, ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భయపడవద్దు, బాధపడవద్దు. ఇంకో 2 ఏళ్లు మరి ఈ రాష్ట్రంలో ఈ అరాచక పరిపాలనను భరించక తప్పని పరిస్థితి మనకుంది. కానీ ఎవరెవరైతే అధికారులు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా పనిచేస్తూ మా నాయకులను, మా కార్యకర్తలను వేధిస్తా ఉన్నారు, ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణగా నిలబడాల్సిన మీరు మాయంబడబడి మా కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని హింసిస్తున్నారో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు రిటైర్ అయినా వదిలిపెట్టం, మీరు ఎక్కడికి పోయినా వదిలిపెట్టం. మీరు అనుకుంటుండొచ్చు నేను నల్గొండలో పనిచేసినా రేపు వచ్చి మళ్ళా ఎవరో మా కరీంనగర్లో మా నాయకుని పట్టుకొని వచ్చి ఎక్కడో పోస్టింగ్ ఇప్పించుకుంటాను, ఎవరిని వదిలిపెట్టం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఇవాళ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారో, మంచిగా డ్యూటీ చేసే వాళ్ళతో మాకు పంచాయతీ లేదు, కానీ ఎవరైతే రేవంత్ రెడ్డి గారి మెప్పు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారో వారిని తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అన్ని రాసుకుంటున్నాం, అన్ని చూస్తా ఉన్నాం, ఏది మర్చిపోము. కానీ అవన్నీ ఒక పక్కనైతే, మొదలైతే మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. పోలీసులు చేయాల్సిన పని పోలీసులు చేయాలి, ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేయాలి. లేకపోతే కరీంనగర్లో, హైదరాబాద్లో జరిగిన దుర్ఘటనలు రాష్ట్రమంతటా కూడా జరిగే పరిస్థితి ఉన్నది. కాబట్టి మరి వెంటనే ఈ విషయంలో హోంమంత్రి మొద్దు నిద్ర వీడి
మేల్కొనాలి, పర్యవేక్షించాలి. స్థానిక పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఆ దుర్మార్గుల్ని ప్రజల ముందు ప్రవేశపెట్టాలని చెప్పి మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారి తరఫున వారి ఆదేశం మేరకు మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. ఆ కుటుంబాలకు మా సానుభూతి తెలియజేశాం. తప్పకుండా వారికి ఏమైనా అవసరం ఉంటే తప్పకుండా మా పార్టీ తరఫున కూడా సహాయం చేస్తామని చెప్పి కూడా వారికి మాటిచ్చాం. మా స్థానిక శాసనసభ్యులు కమలాకర్ గారు వారితో టచ్లో ఉన్నారు రెగ్యులర్గా. తప్పకుండా వారికి ఏ అవసరం ఉన్నా మా పార్టీ అండగా ఉంటుంది, అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడేమైనా ఎలక్షన్ ఉందా? మొన్ననే కదా బండి సంజయ్ గారు కోట్ల రూపాయలు ఇక్కడ కరీంనగర్లో కుమ్మరించి చాలా కష్టపడి కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యవసర మార్కులతో గెలిచారు. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉంది మాకు? ఏముంది రాజకీయం చేయడానికి? అయినా బండి సంజయ్ గారు మాట్లాడితే అందరు నవ్వుకుంటారు. ఆయనకు శివాలు తప్ప ఆయనకేం తెలుసు? ఆయన హోంశాఖ సహాయ మంత్రి. ఆయన విమర్శిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించాలి. ఇది పరిపాలన వైఫల్యం. రాష్ట్ర హోంశాఖ మంత్రిని విమర్శించాలి. ఎందుకు బండి సంజయ్ గారి నోట్లోంచి పొరపాటున కూడా రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట రాదు? ఎందుకు భయం? రేవంత్ రెడ్డి గారిని అనాలంటే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా విమర్శ చేయాలంటే ఎందుకంత భయపడుతున్నారు బండి సంజయ్ గారు? ఏం కాంది శీకుల భూముల విషయంలో కలిసి పనిచేసే వ్యవహారంలో ఏమైనా ఇబ్బంది కలుగుతుందనా? మాకు అన్నీ తెలుసు. టైం ప్రకారం అన్ని బయటకు వస్తాయి. ఎంత డీప్గా కనెక్షన్లు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి అన్ని బయటకు వస్తాయి. ఎవరికి సహాయంగా ఉంటున్నారు, సహాయ మంత్రి ఎవరికి సహాయంగా ఉంటున్నారు అన్ని బయటకు వస్తాయి. పాలనలో అధికారులు భాగం కాదా? పరిపాలనలో బ్రదర్ కుక్క తోక నాడించాలి, తోక కుక్క నాడించకూడదు. ఒక్క నిమిషం, నేను మీతో సంవాదానికి రాలేదు. కుక్క తోక నాడించాలి అంటే కుక్క ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు. వాళ్ళు సరిగ్గా పరిపాలిస్తే అధికారులకు ఏం చేయాలో చెప్తే, ఇప్పుడే నేను చెప్పాను కదా కేసీఆర్ గారి హయాంలో మేము ఏం చేశామో చెప్పాను. ఎందుకు శాంతి భద్రతలు బాగున్నాయో చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ఇప్పుడు అధికారులు కూడా ఎట్లున్నారండి? అధికారులు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, ఉస్కో అంటే ఉస్కో, డిస్కో అంటే డిస్కో. ఇవాళని ఏమనాలి మరి మేము? మా వాళ్ళు తప్ప అది? అంటే మా వాళ్ళని కక్షపూరితంగా కాంగ్రెస్ నాయకుల కంటే హీనంగా అధికారులు ప్రవర్తిస్తే ఊరుకోవాలా? వాళ్ళు వదిలిపెట్టాలా? ఉపేక్షించాలా? ఏం చేయాలి మరి మేము? కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళు వింటున్నారు. ఎస్, నేను చెప్తున్నా, పక్కా చెప్తున్నా. కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా, అంతకంటే ఎక్కువ అభిమానంతో ఇవాళ ఎలక్షన్లు కూడా పనిచేసినారు. ఇది వాస్తవం. మా వాళ్ళని బెదిరిస్తున్నారండి ఎలక్షన్లు నిలబడ్డ వాళ్ళని. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి అది గుర్తు చేయకపోతే ఎట్లా? ఏం అలిగేషన్ చేసినాము? ఆయన మీద ఏం అలిగేషన్ చేయలేదు. ఏమన్నామంటే అప్పుడప్పుడు సహాయ మంత్రి గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన అప్పుడప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మాట్లాడాలి కదా. ఎంతసేపు మా మీద పడి ఏడ్చుడు ఎందుకని మేము అంటున్నాం. అప్పుడప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు అనేదానికి కొద్దిగా ధైర్యం తెచ్చుకోవాలి కదా. హైదరాబాద్లో ఎవాక్యూఈ ప్రాపర్టీసు, కాంది శీకుల భూముల విషయంలో ఉన్న ఆసక్తి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ గురించి ఎందుకు లేదు? చెప్పమనండి. నేను అడిగింది ఏందో ఆయనకు అర్థమవుతుంది, నేను చెప్పింది ఆయనకు అర్థమవుతుంది. మీకు అర్థమైందో కాలేదు కానీ బ్రదర్ ఒకటి చెప్తాను. ప్రభుత్వం అన్నప్పుడు నిర్వహణలో కొన్ని దుర్ఘటనలు జరుగుతాయి, నేను కాదంటలేదు. వాటి మీద ప్రభుత్వం ఎట్లా స్పందించింది అన్నది పాయింట్. ఎస్, మా గవర్నమెంట్లో కూడా జరిగినాయి, నేను కాదంటలేదు. కొన్ని జరిగినాయి. ఎంత స్విఫ్ట్గా పట్టుకున్నాం వాళ్ళని, ఎంత స్విఫ్ట్గా పనిష్ చేసాం. ఇప్పుడే నేను దిశ ఎన్కౌంటర్ గురించి చెప్పాను, దిశ సంఘటన గురించి చెప్పాను. ఏం జరిగింది? ఎంత స్విఫ్ట్గా గవర్నమెంట్ స్పందించింది. అట్లాగే ఈ రోజు కూడా నేను అనేది 32 గంటలు అయిపోయిందండి సంఘటన జరిగి. ఒక్క మంత్రికి టైం లేదా? జిల్లాలో ఎంతమంది ఉన్నారు మంత్రులు? 3 ఉన్నారు. ఒక్కరికి సమయం దొరుకుతలేదు ఇక్కడికి వచ్చేందుకు. ఒక్క బాధ్యత గల వ్యక్తి ప్రభుత్వంలో వచ్చి చూడడానికి అవసరం లేదా? ఇదేనా మరి ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ప్రజలకు ధైర్యం చెప్పే పద్ధతి? ప్రభుత్వ స్పందన కొరవడింది, ప్రభుత్వంలో చలనం కొరవడింది, ప్రభుత్వంలో మానవత్వం కొరవడ్డది, ప్రభుత్వంలో ధైర్యం చెప్పే గుణం కొరవడ్డది. అది మా బాధ. ఇప్పుడేం ఎన్నిక లేదు, ఇంకోటేమీ లేదు కదా బ్రదర్. డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నావు భాస్కర్? అది 2.5 ఏళ్ళు దాటిపోయింది. 2 ఏళ్ళని డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నావు? చెప్పినాం కదా బ్రదర్, కన్స్ట్రక్టివ్గా ఏం చెప్పినాం? మేడిగడ్డలో ఒక పిల్లర్ కుంగిపోతే కన్స్ట్రక్ట్ చేయవా అని చెప్పినాం. ఆయన చేస్తలేడు, డిస్ట్రక్టివ్ మనిషి ఆయన. ఇల్లు ఊలగొట్టుడు తప్ప ఆయన కట్టుడు తెలియదు. గుంపు మేస్త్రి అని చెప్పుకున్నాడు.
కానీ గుంపు మేస్త్రి అంటే కట్టాలి, ఈయనేమో కూలగొట్టేటోడు. తెల్లారు లేసి ఏడ కూలగొట్టాలి, ఏ ఇల్లు కూలగొట్టాలి, ఏడ బుల్డోజర్ పంపాలి, ఏది ధ్వంసం చేయాలి, ఏ వ్యవస్థను కుప్పగూల్చాలి. నేను అడుగుతున్నా బ్రదర్, రాష్ట్రంలో ఇలా రైతులు రోడ్ల మీద ఎక్కడికక్కడ వడ్లు పోసుకొని, మొక్కలు పోసుకొని, జొన్నలు పోసుకొని ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర అవస్థపడుతున్నాడు. ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి తిరుగుతున్నాడా గవర్నమెంట్లో? మేము ఇవాళ తిరిగి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నేను సంగారెడ్డి జిల్లాలో సాషుపేటపై అడికలు ఇక్కడికి వచ్చాం, మా నాయకులు పిలిస్తే. ఎందుకంటే ఈ సంఘటనకున్న ప్రాముఖ్యత వల్ల మరొక్క మంత్రికి తీరిక లేదా? ప్రతిపక్షంలో ఉన్న మేము ఇవాళ మేము ఇంత సోయితో మేము తిరుగుతుంటే 3 మంత్రులున్న కరీంనగర్ జిల్లాలో ఒక్క మంత్రి గారు రారా? ఏం పద్ధతి ఇది? ఇది కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్ చేయాల్సిన పనే కదా. నిర్మాణాత్మక సూచనలు ఇస్తున్నాం. 769 సీసీ కెమెరాలు పెట్టాం, పని చేస్తూనే లేవో చూసుకోండి. కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం, అది పనిచేస్తుందో లేదో చూడండి. ఇంటర్సెప్టర్ వాహనాలు తిరిగి ప్రవేశపెట్టండి. పోలీసు వాళ్ళని వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని మీరు పని చేయనిస్తలేరు. వాళ్ళని ఏం చెప్తున్నారు? ఇగో కమలాకర్ ఏం చేస్తుండో చూడు, కౌశిక్ రెడ్డి ఏం చేస్తుండో చూడు, జీవన్ రెడ్డి గారు ఎక్కడ ధర్నా చేస్తుండో చూడు. ఇదే పనిలో పెట్టిన వాళ్ళని. మా పొలగాన్ని ఎవరు సోషల్ మీడియా పోస్టులు పెడుతుండో చూడు, ఎవడు రీట్వీట్ కొడుతుండో చూడు. ఇదే పని పోలీసులకు. అందుకే ప్రభుత్వంలో ఎవరు చేసే పని వారు చేస్తే అన్ని వ్యవస్థలు బాగా నడుస్తాయి. థ్యాంక్ యూ.